హాయ్ గైస్, ఇది డైరెక్టర్స్లో 8th వీడియో, రిమూవల్ ఆఫ్ డైరెక్టర్స్. సో ఈ క్వశ్చన్ ఏంటంటే డైరెక్టర్స్ ఎప్పుడెప్పుడు రిమూవ్ చేస్తారు కంపెనీలో నుంచి అండ్ ఎవరెవరు రిమూవ్ చేస్తారు అనేసి చూస్తాం. సో దీంట్లో చూసుకున్నామంటే ఫస్ట్ పాయింట్, డైరెక్టర్స్ కెన్ బి ఎయిదర్ రిమూవ్డ్ బై షేర్ హోల్డర్స్ ఆర్ బై ట్రిబ్యునల్. ఎయిదర్ షేర్ హోల్డర్స్ అయినా రిమూవ్ చేయొచ్చు, లేదా ట్రిబ్యునల్ అంటే ఒక కోర్ట్ లాంటిది. సో వాళ్ళైనాను ఏదైనా ఫాల్ట్ ఉంటే డైరెక్టర్స్ అయితే రిమూవ్ చేయొచ్చు. సో సెకండ్ పాయింట్ చూసుకుంటే, కంపెనీస్ యాక్ట్ 2013 హ్యాస్ గివెన్ ఇన్హెరిటెన్స్ రైట్ టు ఇక్కడ inheritant right to shareholders to remove the directors appointed by the shareholders. సో కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం అయితే షేర్ హోల్డర్స్కి చాలా రైట్స్, ఎనార్మస్ రైట్స్ ఉన్నాయి. ఏంటంటే వాళ్ళు ఎవరినైతే డైరెక్టర్స్ని అపాయింట్ చేస్తారో వాళ్ళని రిమూవ్ చేయడానికి. సో థర్డ్ పాయింట్ చూసుకున్నామంటే, ఇట్స్ నాట్ నెసెసరీ దట్ దేర్ షుడ్ బి ఏ ప్రూఫ్ ఆఫ్ మిస్మేనేజ్మెంట్ ఆర్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఆర్ అదర్ మిస్కండక్ట్ ఆన్ ద పార్ట్ ఆఫ్ డైరెక్టర్స్. సో డైరెక్టర్స్ ఏదో ఒక తప్పు చేసి ఉండాలనేసి అవసరం లేదు. సో వాళ్ళు ఏం తప్పు చేయలేదు. షేర్ హోల్డర్స్కి జస్ట్ నచ్చకపోతే వాళ్ళు తీసేయచ్చు డైరెక్టర్స్ని. సో డైరెక్టర్స్ తీసారంటే దానికి ఏదో అంటే వాళ్ళు ఏదో తప్పు చేశారు అనేసి ఏం కాదు. ఫోర్త్ పాయింట్ చూసుకున్నామంటే, వేర్ ఏ షేర్ హోల్డర్ ఫీల్స్ దేర్ పాలసీస్ పర్సీవ్డ్ బై ద డైరెక్టర్ ఈస్ నాట్ లైకింగ్, they have the option to remove the directors by passing ordinary resolution, and also they have right to appoint the directors by passing ordinary resolution. సో ఫోర్త్ పాయింట్ చూసుకున్నామంటే, జస్ట్ వాళ్ళకి డైరెక్టర్స్ తెచ్చిన పాలసీస్ నచ్చలేదు, లేదా వద్దనుకుంటున్నారంటే వాళ్ళు డైరెక్టర్స్ని తీసేయచ్చు. అండ్ అది ఎలా అంటే ఆర్డినరీ రెసల్యూషన్ పాస్ చేయాలి. సో ఒక ఆర్డినరీ రెసల్యూషన్ పాస్ చేసేసి షేర్ హోల్డర్స్ మాకు ఇతను నచ్చలేదు మీరు వెళ్ళిపోండి అని చెప్తే డైరెక్టర్ వెళ్ళిపోవాలి. సో అది ఫోర్త్ పాయింట్. ఫిఫ్త్ పాయింట్, company by passing ordinary resolution can remove any director before the expiry of his term. However, a director appointed by the tribunal cannot be removed by the company. సో ఇదేంటంటే ఒక కంపెనీ వచ్చి ఆర్డినరీ రెసల్యూషన్ పాస్ చేసి డైరెక్టర్ని రిమూవ్ చేయొచ్చు. కాకపోతే ఏదైనా డైరెక్టర్ వచ్చేసి ట్రిబ్యునల్ ద్వారా అపాయింట్ అయి ఉంటే ఆ డైరెక్టర్ని తీయడం కుదరదు. సో అది ఫిఫ్త్ పాయింట్. సిక్స్త్ పాయింట్ చూసుకున్నామంటే, ద వేకెన్సీ ఈస్ క్రియేటెడ్ బై ద రిమూవల్ ఆఫ్ డైరెక్టర్. ద మెంబర్స్ బై పాసింగ్ ఆర్డినరీ రెసల్యూషన్ కెన్ అపాయింట్ ఏ న్యూ డైరెక్టర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ద డైరెక్టర్ రిమూవ్డ్ ఇన్ ద సేమ్ జనరల్ మీటింగ్. నన్ను అడిగితే ఈ పాయింట్ అసలు అవసరం లేదు. సో ఇదైతే జస్ట్ ఇచ్చున్నాను అంటే కొంచెం పెద్దగా కనపడాలనే దానికోసం. సిక్స్త్ పాయింట్ అవసరం లేదు. సో దాన్ని ఇక్కడ 4 పాయింట్లు మూవ్ చేసి రాసున్నాను. ఈదర్ 4th పాయింట్ ఇక్కడ నుంచి ఇంతవరకు ఒక పాయింట్గా రాసేసి దీన్ని ఇంకో పాయింట్లో 6th పాయింట్గా రాయొచ్చు. అలా లేదనుకుంటే 6th పాయింట్ వద్దు అనుకుంటే జస్ట్ 4th పాయింట్లోనే మర్జ్ చేసి రాసేయచ్చు. 7th పాయింట్, హౌఎవర్ ఇఫ్ ద మెంబర్స్ హ్యావ్ నాట్ ఫిల్డ్ ద వేకెన్సీ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కెన్ అపాయింట్ ఏ డైరెక్టర్ ఇన్ ద బోర్డ్ మీటింగ్. సో సపోజ్ డైరెక్టర్స్ వచ్చి రిమూవ్ చేసేసారు, ఆ ప్లేస్ వేకెన్సీ క్రియేట్ అయింది. సో దాన్ని అయితే షేర్ హోల్డర్స్ వచ్చి ఒక ఆర్డినరీ రెసల్యూషన్ పాస్ చేసి ఫిల్ చేయొచ్చు. సపోజ్ వాళ్ళు ఫిల్ చేయకపోతే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళు ఫిల్ చేయాలి ఒక బోర్డ్ మీటింగ్లో. సో అది 7th పాయింట్. 8th పాయింట్, ఇన్ కేస్ ఆఫ్ డైరెక్టర్ ఈస్ ఫౌండ్ గిల్టీ ఆఫ్ మిస్రిప్రజెంటేషన్ ఆర్ ఫ్రాడ్, ట్రిబ్యునల్ విల్ పాస్ ఆర్డర్ ఫర్ రిమూవల్ ఆఫ్ సచ్ డైరెక్టర్ అండ్ నో కాంపన్సేషన్ పెయిడ్ బై ద కంపెనీ అండ్ హీ ఈస్ డిస్క్వాలిఫైడ్ ఫర్ 5 years. సో ఇదేంటంటే ఒక డైరెక్టర్ ఎవరైనా మిస్మేనేజ్మెంట్ చేశారు, లేదా ఫ్రాడ్లో ఇన్వాల్వ్ అయ్యారు, స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యారు అనుకుంటే ట్రిబ్యునల్ ఒక ఆర్డర్ పాస్ చేసి వాళ్ళని రిమూవ్ చేసేస్తుంది. అలా రిమూవ్ చేయబడ్డ డైరెక్టర్కి కంపెనీ ఎటువంటి కాంపన్సేషన్ పే చేయదు. అలాగే ఆ డైరెక్టర్ 5 yearsకి వచ్చి డిస్క్వాలిఫైడ్. సో ఈ డిస్క్వాలిఫికేషన్ గురించి ఆల్రెడీ మనం ఫస్ట్ వీడియోలోనే చూసుకున్నాం. సో అవన్నీ ఈ యొక్క పర్సన్కి వర్తిస్తుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ.